ఓకే. కాబట్టి అటువంటి సైంటిఫిక్ రీజన్ గా నేను చెప్తున్నది. కాబట్టి ఔషధి గుణాలు ఎప్పుడైతే హ్మ్. ఆ ఉత్పత్తి అవ్వడం ఆగుతుంది అనుకోండి, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఓకే. ఖచ్చితంగా సైంటిఫిక్ గా చంద్రగ్రహణాన్ని పాటించాలనేది, తినే పదార్థాలు కానీ, వండుకునే పదార్థాలు కానీ, అంటే ప్రకృతితో కాకుండా మనము తయారు చేసుకున్న పదార్థాల్లో విషపూరితమైనటువంటి ఒక వాతావరణంలో చంద్రుడు హస్తగతమైన సమయంలో ఉంటే అవి విషపూరితమవుతాయి కాబట్టి అవి తినకూడదు. ఇంత లోపల తిని ఉండాల, కడుపులో ఉన్నది కూడా ఇబ్బంది వస్తుందని 6 గంటల హ్మ్. ముందు భోజనం చేయాలని చెప్పడం. ఆ తర్వాత చంద్ర గ్రహణం పట్టిన సమయంలో దైవానుగ్రహం తప్పకుండా ప్రతి మనిషికి ఉండాలని చెప్పి ఆ, దైవ దేవుడి పారాయణము జపము చేసుకోవడం. ఇంకోటి, దేవాలయాల్లో ఉండే విగ్రహాల్లో ఉండేటువంటి ఒక ఎనర్జీ తగ్గుతుందని, ఆ హ్మ్. మంత్రబల శక్తి తగ్గుతుందని ఆ హ్మ్. దర్భలు వేసి పెట్టడం, ఆ తర్వాత ఆ దేవాలయాల్ని మూసివేసి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక హ్మ్. గ్రహణం పట్టినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది కాబట్టి అటువంటి ఎనర్జీ ఎవరికి కూడా, ఇప్పుడు భగవంతుడికి ఈ యంత్రస్థానమే బలం. విగ్రహం ఎంత పెద్దగా ఉన్నా కింద యంత్ర బలమే చాలా గొప్పది. ఆ యంత్రబలం బలంగా ఉండాలంటే మంత్రబలం పెరగాలి. మంత్రబలం పెరగాలంటే ఈ సమయంలో ప్రతి బ్రాహ్మడు కానీ, వైదిక ధర్మం తెలిసిన ప్రతి మనిషి కూడా ఇంత మంత్ర ఉచ్చారణ అవన్నీ కూడా మంత్రం జపం చేసుకుంటే శక్తి పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా తగ్గి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ గ్రహణాన్ని ఆ రకంగా పాటిస్తే బాగుంటుంది. వేదంలో చెప్పింది శాస్త్ర ప్రమాణంగా చెప్తున్నటువంటి ఒక మంచి మాట. కాబట్టి అంటే గ్రహణం కంటే ముందు 5-6 గంటలు భోజనం చేయకుండా ఉండడం, గ్రహణానంతరం చక్కగా శుద్ధిగా మళ్ళీ మైల స్నానం చేసి, ఆ తర్వాత చక్కగా విడుపు స్నానం రెండు చేసి, ఆ తర్వాత మళ్ళీ వండుకొని భోజనం చేయడం ప్రదము, ప్లస్ దైవిక శక్తిని కూడా ఆ, తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణంతో ఎవరికైతే ఇబ్బంది లేదంటే కదా, అంటే గతంలో కొన్ని గ్రహణాలు సమయంలో మనం చూసాం. సో గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేకపోతే చిన్న పిల్లలకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. డైరెక్ట్గా ఆ చంద్రగ్రహణం యొక్క వెలుతురు వాళ్ళ మీద పడడము, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ గ్రహణ సమయంలో మీరు బయటికి వెళ్ళొద్దు, పడుకున్న చోట